నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పరచుకొని ఎన్నికల దృష్ట్యా వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలువురిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో వాటిపై కట్టుబడి ఉందని, ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుకై ఆలోచించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకై ఉపాధికై కృషి చేస్తోందని, గత 10 సంవత్సరాల్లో నిజామాబాద్ బోధన్ అభివృద్ధి కుంటుపడిందని, ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాద్, డీసీసీబీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణాధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు శ్రీనివాస్, శరత్ రెడ్డి, దాము, మీర్ నజీర్ అలీ, ఇమ్రాన్, హనుమంతరావు, ఆదినారాయణ, రవీందర్, నవీన్, నరేందర్, విష్ణువర్ధన్, ఇనాయత్ అలీ, బడు, ప్రమోద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా మీరందరూ కష్టపడి మొన్ననే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్లో వాగ్దానాలు చేసినామో అవన్నీ చేస్తూ ఇప్పుడు కూడా మనందరిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు మనిషారు సంవత్సరంకు 2 కోట్లని, మరి 10 ఏళ్ళలో 20 కోట్లు బదులు ఎక్కడే ఉద్యోగాలు లేకుండా, అదేవిధంగా బీదవారికి ఇల్లు కట్టియకుండా, నా చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు, వాళ్ళ చాలామంది ఉన్నారని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. మేము రాగానే సంవత్సరంకు 2 కోట్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామని. మరి ఉద్యోగాలు లేవు, బ్లాక్ బంద్ చేస్తాం, ఏకగ్గర్ మేము 15 लाख దాల్తామన్నారు. అవి లేవు, స్కూల్స్ లేవు, ఒక ప్రాజెక్టు లేదు, మున్సిపాలిటీలో కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పట్టించుకునే నాదులు లేరు. సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి ఎక్కడ ఏమి చేయకుండా స్వార్థాల కొరకు మిషన్ భగీరథను పెట్టి అది కూడా పనిచేయకుండా విధాలుగా చేసేవారు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ టౌన్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇప్పటి వరకు మనం కష్టాలు చూసాం. మీ సమస్యలు మనం ఏమైతే బాధపడుతూ ఉన్నామో, ఏదైతే బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరు మీద మనతో డబ్బులు గుంజుకున్నదో అవన్నీ ప్రజలకు తెచ్చి ఉద్యోగాలు లేక, ధరలు పెంచి, డెవలప్మెంట్ లేక అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారే. అటువంటి వాళ్లకు మనం ఓటుతో వేసి గెలిచిన తర్వాత మనని మర్చారు కాబట్టి మరి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని కేవలం ఓటుతోనే చూపించవచ్చు. కాబట్టి మీరు తప్పనిసరిగా అటువంటి వాళ్ళకి వేయకుండా రేపు మన అభ్యర్థి జీవన్ రెడ్డి చదువుకున్నవాడు, పెద్ద లాయరు, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, అప్పుడు చాలా రోజుల కింద సమితి ప్రెసిడెంట్ కూడా ఉండే అన్ని అనుభవం ఉన్నవాడు. రేపు పార్లమెంట్లో మాట్లాడగలుగుతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో మినిస్టర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరం, మనమందరం యువకులకు కూడా చెప్తా ఉంటారు, మీరందరూ మాకంటే ఎక్కువ సఫర్ అయ్యేది గ్రాడ్యుయేట్లు అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు, ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు. పోయిన ముఖ్యమంత్రి దరిద్రుడు కేసీఆర్ ఇంటింటి ఉద్యోగం అని ఎక్కడ ఉద్యోగాలు లేవు. మోడీ గారు కూడా 2 కోట్లని ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరం, అక్కడ ఉద్యోగాలు లేవు. కాబట్టి మరి ఉద్యోగాలు మేము రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తప్పనిసరిగా ఉద్యోగాల లక్ష్యం ఫిలప్ చేస్తాం, రైతులకు లోన్ మాఫీ చేస్తాం, బీద వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తాం. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి, అందరినీ ఒప్పించి చేతి గుర్తుకు ఓటేస్తే తప్పనిసరిగా డెవలప్ అవుతుందని చెప్పి మనం చెప్పిన తర్వాత నాకు నమ్మకం ఉంది మన బోధన్ పట్టణ ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.